మన నరసింహ గారు నరసింహ కిషోర్ గారి ఆధ్వర్యంలో యాన్యువల్ విశ్లేషణ వార్షిక నివేదిక సందర్భంగా వచ్చిన అందరూ మిత్రులందరికీ, ప్రెస్ మీడియా అందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ వెల్కమ్. ఇప్పుడు దీని మీద సార్ మాట్లాడారు. వార్షిక నివేదిక క్రైమ్కి సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా శుభోదయం. సో మీ అందరికీ తెలుసు, గత 6 నెలలుగా కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎలక్షన్స్తో పాటు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసింగ్కి ఒక ప్రత్యేకమైన దిశానిర్దేశం చేయబడింది డీజీ గారి ద్వారా. ఏదైతే న్యూ గవర్నమెంట్ కోరుకుంటుందో దానికి సంబంధించినటువంటి దిశానిర్దేశం మా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 2024, 2023తో కంపారిటివ్గా క్రైమ్ ఎలా ఉంది అనేది ఈరోజు నివేదికలో నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. గత సంవత్సర కాలంగా మీరు కూడా జిల్లాలో జరుగుతున్నటువంటి పోలీస్కి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు కానీ, క్రైమ్కి సంబంధించిన కానీ ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి ఎంతో మీరంతా సహకరించారు. సో మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వార్షిక నివేదిక 2024 స్లైడ్ షో కింద పెట్టారు. సో వన్స్ యూ సీ అక్కడ మనకి 2023లో 8079 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయితే 2024లో 7437 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి. అలాగే పీజీఆర్ఎస్ అంటే ఈ ప్రభుత్వం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ అని పోలీస్ స్టేషన్ స్థాయి నుంచి ప్రభుత్వం స్థాయి వరకు రకరకాల పిటిషన్లు వచ్చే వాటన్నిటిని కూడా వెంటనే త్వరితగతిన డిస్పోజల్ చేసే విధానం ద్వారా, దాన్ని మానిటర్ చేసే విధానం ద్వారా వచ్చిన పిటిషన్ని మనం తీసుకోవడం జరిగింది, వాటిని డిస్పోజ్ చేయడం జరిగింది. అందులో కూడా 2024లో 1721 పిటిషన్లు వచ్చాయి. వీటిలో చాలా మట్టుగా సివిల్ డిస్ప్యూట్కి సంబంధించి ఎక్కువ పిటిషన్స్ వచ్చాయి పీజీఆర్ఎస్కి. అలాగే డైల్ 112 మీ అందరికీ తెలుసు, ప్రజలు తమ అత్యవసర పోలీస్ సర్వీస్ని వాడుకోవడానికి ఏదైనా క్రైమ్ కానీ ఏదైనా అన్లాఫుల్ యాక్టివిటీ అవుతుంటే ఇక్కడికి కాల్ చేస్తారు. దీంట్లో భాగంగా మనకి 2024లో 18,210 కాల్స్ వచ్చాయి. అంటే ఫినామినల్గా పెరిగాయి కాల్స్, అందరూ వాడుకుంటున్నారు ఈ సర్వీస్ని. సో ఇది అందరికీ తెలియడం చాలా ముఖ్యం. అంటే పోలీస్ సర్వీస్ అట్ దే డోర్ స్టెప్, ఇమీడియట్గా ఇది వెళ్ళే టైం కూడా ఫినామినల్గా మనం తగ్గించగలిగాం. పోలీస్ 112కి కాల్ వచ్చిన తర్వాత 112 మా కంట్రోల్ రూమ్ నుంచి పోలీస్ స్టేషన్కి చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి సైట్ ఆఫ్ క్రైమ్కి వెళ్ళడానికి బిలో 10 minutes తీసుకొచ్చారు. జిల్లాలో ఎక్కడో సందర్భాల్లో 15 నిమిషాలు అవుతుంది, కానీ మాక్సిమం 10 నిమిషాల్లోగా చేరగలుగుతున్నారు. దీంట్లో చిల్లర గొడవలకు సంబంధించి 5,246, అలాగే కుటుంబ గొడవలకు సంబంధించి 4,000, ఇతర కాల్స్ 8,434. ఇవి 112 వాడుకుంటున్నారు. మీకు మరోసారి చెప్తున్నాను, ఇది చాలా మంచి సర్వీస్, ఇది అందరికీ ఉపయోగపడే సర్వీస్. దీన్ని విరివిగా వాడుకోవాలి. 23తో కంపేర్ చేస్తే 24లో చాలా ఎక్కువ పెరిగింది, ఆల్మోస్ట్ ఒక 20% పెరిగింది. నెక్స్ట్ సార్, నమస్తే సార్. అనాలిసిస్ ఇది ఇంపార్టెంట్. పోలీస్ 112 ప్రివెంటివ్ 112 కాల్స్కి ఎంత ముఖ్యమో ఇది కూడా శారీరక నేరాలకు సంబంధించి 2023లో 719 కేసులు వచ్చాయి. మీ అందరికీ తెలుసు, 224 కొట్టుకోవడం ద్వారా అయిన గాయాలు, 225, 325, 326
324. ఈ శారీరక నేరాలన్నీ కూడా బాడీలీ అఫెన్సెస్ 719 నుంచి 661కి 8% తగ్గింది. ఇందులో ఈ బాడీలీ అఫెన్సెస్ లో చూసినట్టయితే మనకి ముఖ్యంగా వివాహేతర సంబంధం, ఇదేంటి మర్డర్లు ఇవి బాబు, మర్డర్స్ అని రాయాలి కదా మీరు, హత్యలు 2023లో 24 అయ్యాయి, 2024 23 అయ్యాయి, 23 అయినాయి, ఒక మర్డర్ తక్కువైంది. దీంట్లో మాక్సిమం భార్యని భర్త చంపడం కేసులు ఎక్కువ ఉన్నాయి. దీంట్లో కుటుంబ తగాదాల గురించి అంటే భార్యాభర్తలు 10, వివాహేతర సంబంధాల వల్ల 7, ఆస్తి తగాదాల వల్ల 2, లబ్ధి కొరకు అంటే మర్డర్ ఫర్ గెయిన్, ఈ 2 కేసులు కూడా మనం డిటెక్ట్ చేయగలిగాము. మర్డర్ ఫర్ గెయిన్ అంటే ఏదైనా ఇంట్లోకి వెళ్ళి మర్డర్ చేసి తీసుకోవడము, లేదంటే బయట ఎక్కడైనా వెళ్తున్నప్పుడు చేయడం. నెక్స్ట్ చిల్లర గొడవల వల్ల 1, క్షణికావేశాల వల్ల 1 జరిగింది. అలాగే ప్రాపర్టీ అఫెన్సెస్ చూడండి. ప్రాపర్టీ అఫెన్సెస్ అంటే మీ అందరికీ తెలుసు, రాత్రి ఇంట్లో దూరి దొంగతనాలు, పగల దొంగతనాలు, రాబరీ, మర్డర్ ఫర్ గెయిన్ ఇవన్నీ కూడా ఆస్తి నేరాల కింద వస్తాయి. ఇవి 2023లో 957 అయితే 24లో 855, అంటే సుమారు 100 తగ్గాయి. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎలక్షన్ ఇయర్ అవ్వడం, పోలీస్ ప్రెజెన్స్ ఎక్కువ అవడం. అదే ఈ సంవత్సరంలో జూన్ నుంచి చూసినట్టయితే ఒక స్పెషల్ పార్టీస్ నైట్ టైం ఒక 7-8 పార్టీలు పెట్టి తిప్పడం, అలాగే డే బీట్లు కూడా ఈ మధ్య చేయడం, అలాగే క్రైమ్ టీమ్స్ పెట్టి ఓల్డ్ అఫెండర్స్ మీద సర్వేలెన్స్, డీజీ గారు ఐజీ గారి ఆదేశాల మేరకి ఓల్డ్ అఫెండర్స్ ని మీద సర్వేలెన్స్ పెట్టడం, దీనివల్ల మనకి గణనీయంగా తగ్గాయి. అయితే ఇటీవల కాలంలో ఇంటర్ స్టేట్, బయట స్టేట్ నుంచి వచ్చి 2-3 దొంగతనాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్, సో దోపిడీ నేరాలు 30 మేర తగ్గింది. దోపిడీ అంటే రాబరీ, సో ఇవి 30% తగ్గాయి. అలాగే దొంగతనం కేసులు, థెఫ్ట్, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇవన్నీ చేసేవి 355 కేసులు పట్టుకోవడం జరిగింది. అలాగే ఇంటి దొంగతనాలు అంటే పగటిపూట రాత్రిపూట దొంగతనాలు 16% తగ్గాయి. సాధారణ దొంగతనాలు 4% తగ్గాయి. చోరీ రికవరీ 53% పెరిగింది. అలాగే డిటెక్షన్ కూడా 48% పెరిగింది. నెక్స్ట్, సో ఇది అవుట్ సోర్సింగ్ ఉద్యోగి 2,20,00,000 కేసు మనము మొదట్లో నేను వచ్చిన కొత్తలో పట్టుకున్నది. అంతకుముందు ఎస్పీ గారు కూడా చాలా హెచ్బిపై నైట్లన్నీ కూడా పట్టుకున్నారు. నెక్స్ట్, సో ఇది కూడా 44 కేసుల్లో ముద్దాయిగా ఉన్న 2 అంతర్రాష్ట్ర జిల్లా, పొన్నాడ రవిశంకర్ అండ్ ఏటుమొగ విలేజ్, అలాగే లంకపల్లి నాగరాజు 400 గ్రాములు బంగారం రికవరీ చేశారు. ఇది చాలా మంచి కేసు చేశారు క్రైమ్ టీం. నెక్స్ట్, అలాగే నడిపిల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ అని 16 కేసుల్లో, ఈమె ఇళ్లలో దూరి సెడిషన్ టాబ్లెట్లు టీలో కాఫీలో కల్పించి 18 దొంగతనాల్లో 273 గ్రాములు రికవరీ చేశాం. ఇది సౌత్ డిఎస్పీ అండ్ అనపర్తి ఇన్స్పెక్టర్ చేశారు. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ కేస్. ఇవి కొన్ని మాత్రమే. అలాగే చీటింగ్ మరియు సైబర్ నేరాలకు వస్తే, చీటింగ్ 346 కేసులు 2023లో ఉంటే ఇప్పుడు 355, అంటే ఒక 9 కేసులు పెరిగింది. అలాగే సైబర్ నేరాలు ఒక 20 కేసులు పెరిగాయి. ఇది రానున్న రోజుల్లో ఈ సైబర్ కేసెస్ డిటెక్షన్ ని మేము పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది పెంచుతాం. మీ ద్వారా 1930కి ప్రజలందరూ కూడా ఎవరైతే సైబర్ క్రైమ్ లో మోసపోతారో వారందరూ కూడా ఆ నంబర్కి ఫోన్ చేయడం ద్వారా ఇమ్మీడియట్ గా వాళ్ళు కొంత అమౌంట్ ని ఫ్రీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అది అందరికీ తెలియజేయాలి, మీకు తెలియజేయాలని మీ ద్వారా కోరుకుంటున్నా. నెక్స్ట్, ఈ సైబర్ నేరాల మీద అరౌండ్ 10,000 ప్రోగ్రామ్స్ పెట్టారు డిఫరెంట్ స్కూల్స్ లో. నెక్స్ట్, సో ఎంఓ వైజ్ చూస్తే ఈ సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ అని, లోన్ ఫ్రాడ్ అని, ఇన్వెస్ట్మెంట్ టాస్క్, ఇవన్నీ కూడా మీకు ఇస్తారు నోట్స్.
సో ఎలాంటి ఫ్రాడ్స్ ఎక్కువ జరిగాయి అన్నది చూస్తే మనకి సోషల్ మీడియా క్రైమ్స్ 36 అయినాయి సైబర్ ఫ్రాడ్స్ లో. రైట్, నెక్స్ట్. ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ కి సంబంధించి అవేర్నెస్. నెక్స్ట్, షెడ్యూల్ కులాలకు సంబంధించి యాజ్ ఇట్ ఈస్ గా అన్నీ కేసులు ఉన్నాయి. 101 కేసులు 2023లో ఉంటే 2024లో 101 కేసులు. సో దీంట్లో వారికి రిలీఫ్ కింద 41 లక్షలు ఎఫ్ఐఆర్ లెవెల్లో, ఛార్జ్ షీట్ లెవెల్లో ఇవ్వడం 70 మందికి జరిగింది. నెక్స్ట్, మహిళల పైన జరిగిన నేరాలు చూస్తే ఫినామినల్ గా తగ్గాయి. 2023లో 1032 ఉంటే 2024లో 890, 14% తగ్గాయి. సో ఈ అవేర్నెస్, వైడ్ అవేర్నెస్ ఇవ్వడం వల్ల చాలా కేసులు తగ్గాయి. అలాగే రేప్ 18 సంవత్సరాలు పైబడ్డ వారిపై 19 కేసులు. ఇవి ఏంటంటే టెక్నికల్ రేప్స్, అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను తీసుకెళ్లి శారీరకంగా అనుభవించాడని చెప్పి తర్వాత వచ్చి పెళ్లి చేసుకోలేదని చెప్పి ఇచ్చిన కేసులు అవి. అలాగే 18 సంవత్సరాల లోపు పిల్లలపై అత్యాచార నేరాలు, ఇవి కూడా మాక్సిమం ఏంటంటే 16, 17 ఇంటర్మీడియట్ పిల్లలంతా కూడా ప్రేమ పేరుతో వెళ్ళిపోయి అట్నుంచి వచ్చిన తర్వాత కట్టిన కేసులు. సో వివాహిత స్త్రీలపై వేధింపు కేసులు తగ్గాయి బాగా. అలాగే అవుట్రేజ్, అవమానపరిచిన కేసులు కూడా తగ్గాయి. సో ఓవరాల్ గా ఉమెన్ అఫెన్సెస్ అగెనిస్ట్ ఉమెన్ ఫినామినల్ గా తగ్గాయి. నెక్స్ట్, రోడ్డు ప్రమాదాలు చూస్తే రోడ్డు ప్రమాదాలు కూడా ఫినామినల్ గా అక్కడ మనం 2023లో చూస్తే 322 కేసుల్లో 349 మంది చనిపోయారు. 2024లో 262 కేసులు రిపోర్ట్ అయ్యాయి, 282 మంది చనిపోయారు. ఇదంతా కూడా కొంత పోలీస్ వర్క్, కొంత ఇంజనీరింగ్ వర్క్, కొంత ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేయడం వల్ల మేబీ దట్ విల్ హ్యావ్ రిజల్ట్. అలాగే ఇంజర్డ్ పీపుల్ చూసిన 2024లో 23లో చూస్తే 734 మంది ఇంజర్డ్ ఉన్నారు. ప్రీవియస్ ఇయర్లో 620 కేసులు కూడా తగ్గాయి. సో ఓవరాల్ గా ఈ కింద చూసినట్టయితే 2024 కేసులు కట్టాము. ఏ టైప్ ఆఫ్ వెహికల్ ఎక్కువ కేసెస్ అంటే మనం చూసినట్టయితే 2 వీలర్స్ మీద ఎక్కువ 276 కేసెస్ యాక్సిడెంట్. తర్వాత చూసినట్టయితే మీరు చూడండి అందరూ ఈ డెత్స్ కానీ అవన్నీ కూడా కార్ల మీద 175 కేసులు. అంటే యాక్సిడెంట్ ఇన్వాల్వ్ అయింది కార్ డ్రైవర్స్ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి ప్రాపర్ డ్రైవింగ్ రాకపోవడం, లేకపోతే ఓవర్ నైట్ జర్నీ చేసి ఇంటికి వెళ్ళిపోవాలన్న ఆతృత, ఇవన్నీ కూడా ఈ కార్ డ్రైవర్లకు ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్, లారీస్ ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగినాయి. ఆర్టీసీ ఓన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ 24 కేసెస్. నెక్స్ట్, ఇది స్పెషల్ గా మనం ఫోకస్ పెట్టి తీసుకున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ హెస్ పెయిడ్ మచ్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్. తప్పిపోయిన బాలురు, బాలికలు, మహిళలు చూసినట్టయితే 23లో తప్పిపోయిన 24 మంది పిల్లలకి బాయ్స్ 22ని పట్టుకున్నాము. ఇంకా స్టిల్ అన్ట్రేస్డ్ ఒక 2 కేసులు ఉండిపోయాయి. ఇవి పాత కేసులు. 2024కి చూస్తే 31 మందిని కూడా పట్టుకున్నాం. బాలులందరూ ట్రేస్ అయ్యారు. అలాగే బాలికలు చూసినట్టయితే 128 మంది మిస్సింగ్ రిపోర్ట్ అయితే 127, 1 కేసు మాత్రమే అన్ట్రేస్డ్. బాలికలు 145 మంది రిపోర్ట్ అయితే 142ని పట్టుకున్నాం, 3 అన్ట్రేస్డ్. ఈ 3 కూడా లేటెస్ట్ గా రిపోర్ట్ అయినవి లాస్ట్ 1 వీక్ లో. అలాగే స్త్రీలు, దీని మీద పోలీస్ అండ్ గవర్నమెంట్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కింద టైం లైన్స్ చూడండి. 2024లో బాయ్స్ 31 మంది తప్పిపోతే వాళ్ళని 1 డేలో పట్టుకున్నాము 9 మంది, 2 రోజుల్లో పట్టుకునేది 11 మంది, 4 రోజుల్లో పట్టుకున్నది 3. 10 to 25 days 5, 1 month అబోవ్ 3. అంటే విత్ ఇన్ అవర్స్, విత్ ఇన్ డేస్ లో పట్టుకోగలుగుతున్నాం. అమ్మాయిలు చూసినట్టయితే 145 మందిలో విత్ ఇన్ అవర్స్ 57 మందిని పట్టుకున్నాం. దీనికి మిస్సింగ్ కేసెస్ కి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టాం జిల్లా లెవెల్లో. ఎక్కడైనా మిస్సింగ్ కేస్ రిపోర్ట్ అయిన వెంటనే
అడిషనల్ ఎస్పీ అడ్మిన్ విల్ అలర్ట్ ఎంటైర్ డిస్ట్రిక్ట్. మేము వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఆర్టీసీ బస్సెస్, ప్రైవేట్ బస్సెస్, అలాగే రైల్వే, వీరందరితో వాట్సాప్ గ్రూప్ పెట్టి తప్పిపోయిన వెంటనే ఫోటో ఫ్లాష్ చేయడం వల్ల ఈ ట్రాక్ ఏదైతే విత్ ఇన్ అవర్స్ లో పట్టుకున్నవి 641లో 93 కేసులు, ఒక రోజులో పట్టుకున్నవి 92, టోటల్ ట్రేస్డ్ 544, అన్ట్రేస్డ్ 97. దీంట్లో మెన్ ఉమెన్ ఉన్నాయి ఎక్కువ, ఎందుకంటే మేజర్స్ వాళ్ళు తప్పించుకొని తిరగడం ఇది ఉంటుంది. మైనర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే ఖచ్చితంగా 99% అందరినీ ట్రేస్ చేశాం. నెక్స్ట్, సో దిస్ బాయ్ తిరుమల కాలేజ్ నుంచి వెళ్ళిపోయాడు ఈయన. ఇట్ వాజ్ చూడండి, నెట్వర్క్ వాట్సాప్ గ్రూపుల ద్వారా మనం కోయంబత్తూరు రైల్వే స్టేషన్ లో అక్కడ ఉండే పోలీస్ పట్టుకున్నారు. వాట్సాప్ గ్రూప్ లో అతను ఫోటో పెట్టాం. ఆయన విజయవాడ వరకు వెళ్ళిపోయాడు. విజయవాడలో మారి బొకారో ఎక్స్ప్రెస్ ఎక్కాడు. బొకారో ఎక్స్ప్రెస్ మనం ఆర్పిఎఫ్, జిఆర్పి పోలీస్కి చెప్పిన తర్వాత దెన్ హీ వాజ్ ట్రేస్డ్ విత్ ఇన్ 2 days. నెక్స్ట్, సో ఎన్ఫోర్స్మెంట్ అండి, ఇది ఫినామినల్ గా పెరిగింది. ఎన్ఫోర్స్మెంట్ అంటే అక్రమ మద్యం 2023లో చూస్తే 57 కేసులకి 66 మంది ముద్దాయిలను పట్టుకున్నారు. 639 లీటర్లు ధ్వంసం చేశారు. అదే 2024లో చూస్తే సో ఇట్ ఈస్ 40 times పెరిగింది. 40 times కాదు, 80% పెరిగింది. 469 కేసులు, 472 మంది ముద్దాయిలు, 2000 లీటర్లు. అలాగే అక్రమ సారాయి 163 కేసులు. డిఐజీ గారికి చెప్పండి, ప్రెస్ మీట్ లో ఉన్నారు, యాన్యువల్ ప్రెస్ మీట్ ఒకసారి చెప్పండి, సిసికి చెప్పండి. సో అక్రమ సారాయి అది కూడా 163, 204 కేసులు. సో పేకాట కోడిపందాలండి, ఇది చూడండి, 301 కేసులు పేకాట కేసులు, 1600 మంది ముద్దాయిలు అయితే అదే పేకాట కేసులు 2024లో 542 కేసులు, అంటే ఇంచుమించు 45% పెరిగింది. దాంట్లో 2781 మంది ముద్దాయిలు పట్టుకున్నాం. అలాగే నెక్స్ట్, కోడిపందెం కేసులు 115 నుంచి 540కి వెళ్ళాయి. సో ఫినామినల్ ఎన్ఫోర్స్మెంట్ బాగా పెరిగింది. నెక్స్ట్, ఈ గంజాయిలో కూడా 60 గంజాయి కొంత తగ్గింది ఇది ఇక్కడ, ఎందుకంటే డెటరెన్స్ ఎలక్షన్ టైంలో కేసులు పట్టుకోవడం వల్ల, గత సంవత్సరం గుడ్ వర్క్ వల్ల ఇది కొంత తగ్గింది. నెక్స్ట్, ఒక 5 కేసెస్ తగ్గాయి అంతే. నెక్స్ట్, గంజాయి ఉంటుంది, గంజా, దీంట్లో 2023లో ముద్దాయిలను అరెస్ట్ చేశాము, కేజీలు మళ్ళీ పట్టుకున్నాం. నెక్స్ట్ స్లైడ్. ఇది మోటార్ వెహికల్ సంబంధించి ఎంవి యాక్ట్ కేసెస్ 86,000 కేసులు పెట్టారు. నెక్స్ట్, సో శిక్ష పడిన కేసులు, కన్విక్షన్ ఎన్ని వచ్చాయి వివిధ కేసుల్లో? శిక్ష 2024లో 1042 కేసుల్లో ముద్దాయిలకి శిక్ష పడింది. వాటిలో 5 కేసుల్లో చిన్నపిల్లల మీద అత్యాచారం కేసులో 1, లబ్ధి కొరకు హత్య చేసిన కేసులు 2, ఒక హత్య కేసులో ముద్దాయిలు జీవిత ఖైదు శిక్ష పడింది. 5 కేసుల్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది. సో లోక్ అదాలత్లో 2024లో 5,000 కేసులు పెట్టాము. మీకు తెలుసు, రౌడీ షీటర్స్ అండ్ బ్లేడ్ బ్యాచ్ మీద బైండ్ ఓవర్ కేసులు కానీ, లేకపోతే పీడీ యాక్ట్ కానీ, లేకపోతే వాళ్ళు చేసిన నేరాల్లో జైలుకి పంపించడం కానీ సీరియస్ గా చేశాము. చాలా మంది అబ్స్కాండ్ అయిపోయారు. నౌ దే ఆర్ నాట్ ఇన్ రాజమండ్రి. నెక్స్ట్, ఈ మహిళల మీద నేరాలు అరికట్టడానికి మీ అందరూ సహకారంతో చాలా మంది చాలా పాజిటివ్ గా, ఎక్కువ మంది ప్రెస్ అంతా కూడా స్పందించడం జరిగింది. దీనివల్ల మనము మహిళా రక్షక్ అని ఒక ప్రాజెక్ట్ పెట్టి, దాంతోపాటు దొంగతనాలు రెగ్యులేట్ చేయడానికి స్పెషల్ టీమ్స్ పెట్టి, అలాగే వీకెండ్ లో కూడా స్పెషల్ బీట్స్, క్రైమ్ బీట్స్ పెట్టాము. అలాగే ఇప్పుడు డే బీట్స్ కూడా పెంచాం బాగా. సో దొంగతనాలు
మీకు డేటా ఇస్తారు కాబట్టి యూ కెన్ సీ హెచ్బి బై నైట్స్ ఎన్ని తగ్గినాయి, హెచ్బి బై డే ఎన్ని తగ్గాయని మీకు తెలుస్తుంది. నెక్స్ట్, సో దిస్ ఈజ్ నైట్ టీమ్స్, అరౌండ్ 7 టీమ్స్ ఆన్ రొటేషన్ బేసిస్ మీద ఒకరినే ఉంచకుండా ఎవ్రీడే వర్క్ చేయడానికి జిల్లాలో ఉన్న 80 మంది ఎస్ఐస్లో ఒక 10% తీసుకుంటాం రోజుకి. కానిస్టేబుల్స్ని తీసుకొని రాత్రి 8 టీములు తిరుగుతున్నాయి. దీంతో పాటు ఈ డ్రోన్ నైట్ సర్వేలెన్స్ కూడా ఒక ట్రై చేశాము. మరికొన్ని డ్రోన్స్ ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తుంది. అవి వచ్చిన తర్వాత ఇంకా బీట్ సిస్టమ్ ఇంకా బాగా అవుతుంది. నెక్స్ట్, సో ఇది డే బీట్ అండి, ప్రీవియస్ స్లైడ్. దిస్ ఈజ్ డే బీట్. రోజుకో సెంటర్లో బ్రీఫింగ్ చేస్తారు, ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు, ఒక ఇద్దరు, అంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఊర్లో ఎనీ ఎమర్జెన్సీ వచ్చినా ఒక 30 మంది, 2 ఎస్ఐలు, ఒక సిఐ రిజర్వ్లో ఉండి ఆ స్పాట్కి వెళ్ళగలుగుతారు. నెక్స్ట్, సో ఇది మహిళా రక్షక్, మీ అందరికీ తెలుసు. ఇది కలెక్టర్ మేడం అండ్ మై సెల్ఫ్ అండ్ పోలీస్, ఇది చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. నెక్స్ట్, చిన్నపిల్లలు చాలా మందిని రెస్క్యూ చేశారు. వీఆర్ హ్యాపీ విత్ దిస్ వర్క్. పోలీస్ ఒక్క ఏరియాలో ఒక అమ్మాయి జీవితం కాపాడిన మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా వి ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. నెక్స్ట్, చూడండి ఆ ఫాదర్ చూడండి ఆ అమ్మాయిని. నెక్స్ట్, ఇగో వీళ్ళు కూడా మనకి ఇప్పుడు పుష్కర్ ఉద్యానవనం ఉంది కదండి, పుష్కర్ వనం, అక్కడ ఈ అమ్మాయిని తీసుకుపోవడము, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయించడము, లోపల దాకా ఫ్రెండ్ లాగా వెళ్ళడము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లాయిట్ చేయడానికి పెడితే చాలా మందిని మనం అక్కడ అరెస్ట్ చేసాము, బైండ్ ఓవర్ చేసి పట్టుకున్నాము, అమ్మాయిలకి అవేర్నెస్ ఇచ్చాం. నెక్స్ట్, సో దీస్ ఆర్ ఆల్ నైట్ టైం ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఇన్స్టాగ్రామ్ వాడుకొని ఫ్రెండ్స్ అవ్వడం ద్వారా వచ్చేసి ఎక్కడికైనా వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకునే పేరెంట్స్ మీద కోపంకి వచ్చిన వాళ్ళని కూడా రెస్క్యూ చేశాం. నెక్స్ట్, బస్సులో అంటే బస్సు ఆగినప్పుడు బస్సులో ఉండేవారికి మహిళా భద్రత మీద అవేర్నెస్ కల్పించడానికి వారికి సౌండ్ సిస్టమ్ ఇచ్చి, మా కమాండో ఎవరైతే ఉంటారో రక్షక్ మెంబర్, షీ విల్ టెల్ అబౌట్ ది ఉమెన్ సేఫ్టీ. ఇలాగ ఒక 8 మందికి ట్రైనింగ్ ఇచ్చి బస్ స్టాండ్ లో ఖాళీగా బస్సులు ప్యాసింజర్స్ ఉన్నప్పుడు దే విల్ టెల్ అబౌట్ ఉమెన్ ప్రొటెక్షన్. నెక్స్ట్, సో ఆల్ దీస్ చూడండి అమ్మాయిలు కూడా. నెక్స్ట్ చాలా బాగా చేస్తున్నారు. ఇది మా స్టాఫ్ కూడా వారికి ప్రత్యేక అభినందనలు. నెక్స్ట్, సో దీంట్లో 53 అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇది పాత డేటా ఉంచారండి, ఇది కొత్త డేటా కాదు, ఇది అప్డేట్ చేయలేదు మీరు. 19 మైనర్ గర్ల్స్ మహిళా రక్షకు 2 months బ్యాక్ డేటా ఇది. సో చేయడం జరిగింది. వీళ్ళకి 12 పాయింట్ బుక్స్ పెట్టాము. అంటే కాలేజెస్లో, అలాగే ఎక్కడైతే ఈవ్ టీజింగ్ ఉంటుందో, ఎక్కడైతే రిక్వెస్ట్స్ ఉంటాయో ఒక 19 పాయింట్ బుక్స్ పెట్టి రోజు ఆ లొకేషన్స్కి వెళ్ళి విజిట్ చేయమని చెప్పాము. మ్యాక్సిమం వీళ్ళు కవర్ చేస్తున్నారు. నెక్స్ట్, మహిళా రక్షక్ రోడ్డు తీసుకున్న చర్యలు. ఇది బ్లాక్ స్పాట్స్ అన్ని కూడా పెట్టాము. కలెక్టర్ నేను 2-3 times వేసాము. దీని మీద ఇంకా ఎక్కువ పని చేయాల్సి ఉంది. దీంట్లో ఇంజనీరింగ్ సైడ్ నుంచి ఎక్కడెక్కడైతే లైటింగ్ లేదు, ఎక్కడెక్కడైతే సర్వీస్ లైన్స్ లేవు, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంది. నెక్స్ట్, ఇదంతా ట్రాఫిక్ అవేర్నెస్. 2 ఇన్స్పెక్టర్లు వచ్చిన తర్వాత ఇది కూడా బాగా టేకప్ చేశారు. నెక్స్ట్, ఇది కూడా డ్రగ్స్ మీద కూడా క్యాంపెయినింగ్ పెట్టాము. నెక్స్ట్, సో ఇది గాంజాకి సంబంధించి సీజర్స్. నెక్స్ట్, ఇది డ్రోన్స్ మీద అలాగే సీసీ కెమెరాస్ మీద మనము కొన్ని ఒక 600-700 కెమెరాలు జిల్లాలో ప్రైవేట్ వ్యక్తుల చేత పెట్టించడం జరిగింది. ఇంకా మీరు కూడా ఏదైతే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఉన్నారో ఈ సీసీ కెమెరాస్ తాలూకా ఉపయోగం, అవి మన ఎలా రక్షిస్తాయి అని మీరు ఒక స్టోరీలు చేసినట్టయితే, పబ్లిక్ లో ఇది బాగా పోయినట్టయితే సేఫ్ సొసైటీని మనందరం కలిసి
నిర్మించవచ్చు. అలాగే డ్రోన్ బేస్డ్ సర్వేలెన్స్. నెక్స్ట్ స్లైడ్. ఇది గోకవరంలో సబ్ ఇన్స్పెక్టర్ హ్యాస్ డన్ ఏ ఎక్స్పెరిమెంట్. ఆయన ఏం చేశాడంటే మెయిన్ రోడ్లో ఒక 40 కెమెరాలు పెట్టించాడు. పోలీస్ స్టేషన్ నుంచే నెక్స్ట్ స్లైడ్. వీడియో ఉందా బాబు? అది వీడియో. ఆ వీడియో ఎస్ఐ చెప్తుంటారు. సో పోలీస్ స్టేషన్లో కూర్చొని సబ్ ఇన్స్పెక్టర్ డైరెక్ట్గా ఎక్కడ ఏ జంక్షన్లో ఏమైనా సరే అక్కడికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే విధంగా ఆయన ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు గోకవరం ఎస్ఐ గారు. హీ హాస్ డన్ గుడ్ జాబ్ దేర్. మీరు ఎవరైనా అక్కడ ఉండే లోకల్ రిపోర్టర్కి చెప్పినట్టయితే మంచి స్టోరీ దీని మీద చేయొచ్చు. నెక్స్ట్. గుడ్ మార్నింగ్. అర్జెంట్ అండి. చెప్పండి. డిసిఆర్బి ఇన్స్పెక్టర్కి ఏమన్నా చెప్పండి. ఎప్పుడండి? 2023 నుంచి లాస్ట్ 1 వీక్. మా దగ్గర ఏం లేవండి, నిల్లు వస్తుంది. మీకు డిసిఆర్బి ఇన్స్పెక్టర్ విల్ బి మాట్లాడండి. సో డ్రోన్ బేస్డ్ సర్వేలెన్స్ అండి. చూడండి, నైట్ టైం మనం చేసాము. సో ఎక్కడైనా డ్రోన్ వెళ్ళి చూస్తుంది. ఎవరైనా అన్లాఫుల్ అసెంబ్లీ కింద ఉంటే అది మనము వెహికల్లో ఉండి చూసి వెంటనే అక్కడికి బీట్ డ్రైవ్ చేస్తాము. డ్రైవ్ చేస్తే బీట్ వెళ్ళగానే నౌ ద బీట్ ఈస్ గోయింగ్. సో ఇది డ్రోన్స్ ప్రతి రోడ్లో, ఏవిఎఫ్ఆర్ఆర్ రోడ్డు, జైన్ రోడ్డు, సెంట్రల్ ప్రెసెంట్ రోడ్లో పెట్టుకొని ఫాలియేజ్ ఉంది. మనకున్న ప్రాబ్లం ఏంటంటే రాజమండ్రికి విపరీతమైన ఫాలియేజ్, చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి గ్రీన్. కాబట్టి పైనుంచి డ్రోన్ వెళ్ళినా కొన్ని రోడ్స్లో పిక్ చేయట్లేదు. బట్ దిస్ ఈజ్ హౌ వి డిస్బర్సింగ్ పీపుల్ ఆఫ్టర్ 1 o'clock. అయితే డార్క్ ఏరియాస్, ఎక్కడైతే రిమోట్ ఏరియాస్ ఇంకా రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. రాజమండ్రి చుట్టూ కొత్తగా బొమ్మూరు లాంటి ఏరియా, రాజనగరం, కొంతమూరు లాంటి ఏరియా, ఇక్కడికి దూరంగా ఇల్లు ఉండడం వల్ల ఇంకా మా సర్వేలెన్స్ సిస్టమ్ ఇంకా బాగా పెరగాల్సి ఉంది. సో వీఆర్ రిక్వెస్టింగ్ పీపుల్ టు హ్యావ్ సీసీ కెమెరాస్. అలాగే ఎల్హెచ్ఎంఎస్ ఏమండి, అది కూడా పెట్టుకోమని చెప్తున్నాము. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని, అది మా దగ్గర కావాల్సిన డివైజులు ఉన్నాయి. వీ రిక్వెస్ట్ త్రూ యూ పీపుల్ ఎవరైనా అడిగితే, పబ్లిక్ అడిగితే పెడతాం. నెక్స్ట్, ఇది మా హాస్పిటల్స్ ద్వారా ఇది ఓవరాల్ హెల్త్ కోసమని వీ హ్యావ్ కెప్ట్ ఎ డ్రైవ్. ఆల్ కానిస్టేబుల్స్కి ఫ్రీగా కంప్లీట్ హెల్త్ చెకప్ చేయడానికి ఒక 20 days డ్రైవ్ తీసుకున్నాం. ఇప్పుడు క్రిస్మస్ ముందు వరకు 50% కంప్లీట్ అయ్యారు. వీఆర్ గోయింగ్ అప్ టు హోమ్ గార్డ్, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా. నెక్స్ట్, ఈ నూతన సంవత్సర వేడుకలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. రేపు రాత్రి అంతా కూడా పబ్లిక్ విల్ బి ఆన్ ద రోడ్స్. మనందరం కూడా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవాలి. వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్టర్బ్ ఎనీబడి, బట్ వీఆర్ గోయింగ్ టు డిస్టర్బ్ ది పీపుల్ హూ వాంట్స్ టు డిస్టర్బ్ ది పీపుల్ దోస్ హూ ఆర్ డూయింగ్ పీస్ఫుల్లీ. ఎవరైతే ప్రశాంతంగా చేసుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగించే మనుషులు, ఇతరులకి సౌండ్ ద్వారా లేకపోతే తాగేసి ఏం చేసినా వీఆర్ గోయింగ్ టు టేక్ సీరియస్ యాక్షన్. రేపు అందరూ ఉంటారు. ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ విల్ బి ఆన్ ద రోడ్. రాజమండ్రి సిటీ we must make this city more peaceful. దాంట్లో భాగంగానే సో అందరూ దీన్ని కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్, సో ఈ కోడి పందాలు రానున్నాయి. సో వీటిని కూడా ఆల్రెడీ నిన్న చాగళ్ళు చాలా దగ్గర రోజుకి 4-5 కేసులు పట్టుకుంటున్నారు. నిన్న చాగల్లో కేసు పట్టుకున్నారు. నెక్స్ట్, ఇవన్నీ సూచనలు ఉంటాయి, మీరు యూ కెన్ కవర్ దెమ్ ఇన్ ది రొటీన్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్, సో అందరికీ ఒక చిన్న at the end of the presentation with a poetry we'll close this year and we'll welcome new year. పాత్రికేయ మిత్రులందరికీ వేదనలు, వేడుకలు, విలాపాలు, విలాసాలు
మదిగదిలో వేలాడే ఛాయాచిత్రాలై గత కాలాన్ని నెమరు వేసుకుంటాయి. కరిగిన కాలాల వడిలోంచి నిద్రలేచి తీరని కలలు పసిరెక్కలు విసురుకుంటూ లేలేత వేకువల పొత్తిళ్లలో కొత్తగా రంగులద్దుకుంటూ హరివిల్లుగా మెరవాలని కోరుకుంటాయి. పాతకాలాల కాగితాల సుగంధాలు, అనుభవాల అనుభూతుల పరిమళాలు వెదజల్లుకుంటూ ఆశల గుర్రాలెక్కి అలుపెరగని పోరాటం చేస్తూ కాలాన్ని ఎదురొడ్డి గెలిచి కలల్ని సాకారం చేసుకోవడమే మన నూతన సంవత్సర సంకల్పం, మా నవజీవన సందేశం. సో ఆల్ ఆఫ్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ కూడా, మీ కుటుంబాలందరికీ కూడా నూతన సంవత్సరం మరిన్ని ఆనందాలు సంతోషాలు తీసుకురావాలని కోరుకుంటూ, చివరిగా మీ అందరూ కోరుకునేది కోరుకొండలో రేవ్ పార్టీ జరుగుతుందని ఊరికే కొడుతున్నారు. మన ప్రాంతంకి ఇంకా రేవ్ పార్టీ కల్చర్ లేదు. రేవ్ పార్టీ ఈజ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. మీరు ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్ లో చాలా పెద్ద ఏరియాస్ లో ఇవి త్రూఅవుట్ నైట్ ఓపెన్ గానే అవి చాలా చాలా హైలీ ఆర్గనైజ్డ్ థింగ్స్ అండి అవన్నీ. అది కూడా దానికి ఒక డెఫినేషన్ ఎక్కడేం లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక ఆయన 2 రోజుల నుంచో 3 రోజుల నుంచో వాళ్ళకి పిలిచి హీజ్ ఎక్స్ప్లాయిటింగ్ ఉమెన్, స్త్రీలని తాగి స్త్రీలని సెక్షువల్ అండ్ కమర్షియల్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటే మనకి తెలిసి వెంటనే వెళ్ళి పట్టుకున్నాం. రాత్రి వీ హ్యావ్ రైడెడ్ ఇన్ దట్ 13 మెంబర్స్ని అరెస్ట్ చేస్తున్నాం. ఆ 5గురిని కూడా రెస్క్యూ హోమ్కి సబ్మిట్ చేస్తున్నాం. దాంతోపాటు ఏదైతే లొకేషన్లో ఇవన్నీ జరిగినాయో దాన్ని సీజ్ చేయమని వీఆర్ టేకింగ్ ఆర్డర్ ఫ్రమ్ ఆర్డీఓ. సో మీ అందరికీ తెలుసు, ఈ ఏదైతే ప్రెసెంట్ గవర్నమెంట్ ఉంది, సీఎం గారు వారి కింద ఉన్నటువంటి మొత్తం టీం అంతా, అలాగే డీజీ గారికి మాకు కూడా ప్రత్యేకంగా ఒకటే చెప్పారు, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏది వదలొద్దు, విడిచిపెట్టకూడదు. సో వీ రిక్వెస్ట్, వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. పేకాట లేకపోతే ఈ డాన్స్లు ఈసారి వినాయక చవితికి కానీ మిగిలినవన్నీ కూడా చాలా బాగా కట్టడి చేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఉండొచ్చు 10 to 20%. అలాగే ప్యాకెట్ల మీద కూడా క్లబ్స్ అన్ని మూయించాం. అలాగే ఈ అబ్సీన్ డాన్స్ అన్ని ఆపాం. సో మాక్సిమం వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. దీంతో పాటు పబ్లిక్ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చేయగలుగుతున్నాం. ఇప్పటి వరకు పట్టుకున్నా కూడా పబ్లిక్ ఇచ్చిన, మీడియా మిత్రులు ఇచ్చిన సమాచారం మేరకే చేయగలిగాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సపోర్ట్ యాజ్ పోలీస్ డిపార్ట్మెంట్. మీ అందరికీ తెలుసు మా స్టాఫ్ ఎంత కష్టపడి పనిచేస్తారు, ఎన్ని ఆపదల్లో పనిచేస్తారో. మీ సపోర్ట్ ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా వీఆర్ గోయింగ్ టు డూ వెల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. టైమింగ్ వీఆర్ గోయింగ్ టు స్టాప్ బై వన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఎంటర్ అయిన తర్వాత ఒక 1 hour లో క్లియర్ అయిపోవాలండి అంతా. ఏదైనా ఉంటే ఇఫ్ దే ఆర్ నాట్ ప్యూకింగ్, డ్రింక్ చేసి కానీ లేదంటే అన్లాఫుల్ గా తిరిగి బెదిరించడం లాంటి పెద్ద సౌండ్లు, గుద్దేస్తారేమో భయం, ఇలాంటివి చేయకుండా ప్రశాంతంగా ఎవరికో విష్ చేయడానికి ఫ్యామిలీస్ వెళ్తే వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. అది పబ్ కల్చర్ ఇన్సైడ్ ఆఫ్ ది ఏవైతే ఉంటాయో ఎక్సైజ్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు నార్మల్ టైమింగ్ లోనే క్లోజ్ చేయాలి. ఆ నార్మల్ టైమింగ్ కంటే ముందు ఎక్కడ కానీ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఉన్నా వీఆర్ గోయింగ్ టు క్లోజ్ బిఫోర్ టైం ఓన్లీ. కొంతమూరులో నేను ఒక వారం రోజుల కిందట వెళ్ళాను. అక్కడ విజిట్ చేశాను. అక్కడ ఓ ప్రాపర్ అవుట్ పోస్ట్ ఇంతకు ముందు ఉండేది, అది లోపలికి ఉంది. సో అది విజిబుల్ గా కనిపించడానికి ఐ కాల్డ్ ఆర్ఐ ఇన్స్పెక్టర్ అందరినీ పిలిచి వాళ్ళు లొకేషన్ ఒకటి సజెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ ఒక అవుట్ పోస్ట్ ఉంది. ప్రస్తుతానికి ఒక ఎస్ఐ, 3 కానిస్టేబుల్స్ నైట్ టైం తిరుగుతున్నారు. ఇంకా ఫర్దర్ గా కూడా నైట్ టైం ఒక టీం పంపుతా.
సర్టెన్లీ అండి, సర్టెన్లీ. దింపకూడదు ఊర్లోకి డెస్టినేషన్. విల్ కీప్ వాచ్ అండి. నేనే ఒకసారి ఇప్పుడు హైవే నుంచి వచ్చే బస్సులు కానీ లేడీస్ సింగిల్ గా వచ్చినప్పుడు ఎట్లా ఎవరు ఏ ఆబ్జెక్ట్ ఉన్నారు ఏంటి అనేది వెళ్ళడానికి మహిళలు మీరు రాజమండ్రి బస్ స్టేషన్ లో గతంలో మనకి పోలీస్ పికెట్ ఇది ఆటో వరకు ఎవరెవరు అలాగే రైల్వే స్టేషన్ కూడా ప్రాబ్లం. అంటే యాక్చువల్ గా when I was DSP Nellore, we have given certain autos to permission to move in the nights. రేడియం స్టార్ స్టిక్కర్ పెట్టి పోలీస్ స్టేషన్ వైజ్ ఒక 100-200 ఆటోలకి ఇచ్చాము. సో ఆ ఆటోలే అక్కడ ఉండాలి, అది రిజిస్టర్డ్ ఆటోలు నైట్ టైంకి. బట్ అలాంటిది ఒకసారి విల్ టేక్ ఇట్ అప్. ఏం చేద్దామో చూద్దాం. మహిళా రక్ష ప్రస్తుతానికైతే విజిబుల్ గా పోలీసు ఉంటున్నారండి. మహిళా రక్షకు అయితే ఉంటున్నారు. మన ఏ టీములు తిరుగుతున్నాయి. రావుల అంటే దింపడం కాదు, వాళ్ళు అంటుంది దానికి పర్మనెంట్ రెమెడీ ఏంటి అని. పర్మనెంట్ గా సెక్యూర్డ్ వే ఆఫ్ ట్రావెలింగ్ కి ఐడెంటిఫైడ్ డ్రైవర్స్, ఐడెంటిఫైడ్ వెహికల్స్ ఉండాలా అంటున్నారు. సర్టెన్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ సజెషన్ అండి. అంటే యాక్చువల్గా ఏంటంటే సీసీ కెమెరాలు రోడ్డు వర్క్ జరుగుతున్న కరెంట్ పోయినా పాడైపోతాయండి. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఏంటంటే ఆల్ సీసీ కెమెరాస్ కి కనెక్టెడ్ ఒక డాష్ బోర్డ్ ఉండాలి. సపోజ్ 600 కెమెరాలు ఒక డాష్ బోర్డ్ కి కనెక్ట్ అయ్యి ఆ డాష్ బోర్డ్ లో ఎన్ని రిపేర్ అవుతున్నాయో మనకి వర్చువల్ గా రియల్ టైమ్ లో తెలుస్తాయి. సో అటువంటి సిస్టమ్ ఇంకా ఏర్పాటు చేయలేదు. సూన్ నౌ ద గవర్నమెంట్ ఈస్ వెరీ మచ్ ఫోకస్ టు బ్రింగ్ డ్రోన్స్ అండ్ CCTVs మనకు ఖచ్చితంగా వస్తుంది. నేను మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడాను. ఈ బెగ్గర్స్ అందరినీ కూడా ఆధార్ కార్డులు ఇక్కడ లేకపోతే వీఆర్ గోయింగ్ టు డ్రైవ్ దెమ్ అవుట్ ఏదో ఒక రోజు. అంటే కానీ బెగ్గర్స్ కదా అని కొంచెం వీఆర్ అదే బద్దకంకి బెగ్గర్స్. ఎంతమందికి ఏం షెల్టర్ చేస్తారు? పని కల్పించాలి, పని కల్పించాలి షెల్టర్. నాకు ప్రశ్నలు ఇంపార్టెంట్ ప్రశ్నలు అయితే చెప్పండి. అంటే ఈగల్ ఒక టీం, చిన్న టీం ఒకటి పెడతారండి. సర్టెన్లీ మా దగ్గర అయితే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఉంది. ఒక ఇన్స్పెక్టర్, ఒక SI అండ్ 6 కానిస్టేబుల్స్. ఈ ఇయర్ లో NBWs అగెన్స్ట్ గాంజా అక్యూజ్డ్ 66 తీసుకొచ్చి మనకి ఇక్కడ అరెస్ట్ చేశారు ఆ టీం. బట్ ఈగిల్ కూడా ఇట్ ఈస్ వర్కింగ్ అదర్ స్టేట్స్ తో పాటు తీసుకొచ్చి ఖచ్చితంగా ఇట్ విల్ ఎస్టాబ్లిష్. అంటే కంట్రోల్ ఉంది, ఓవరాల్ కంట్రోల్ ఉంది. ఎక్కడైనా చెదురుమదురు సంఘటనలు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అవుతుంటారు. వీ కీప్ సర్వేలెన్స్. యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ కంట్రోల్. ఏంటండి? ఓ ఎక్కడండి? సర్టెన్లీ విల్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు స్పెసిఫిక్ ఇస్తే అంటే నాకు స్పెసిఫిక్ గా చెప్తే ఏమండి. ఇప్పుడు జనవరిలో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ ప్రోగ్రామ్ ఇన్ రాజమండ్రి. పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసమని ఒక డిజైన్ చేశాను నేను. సూన్ అది అందరితో ఆలోచిస్తున్నాను. బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రోగ్రామ్. దాన్ని ఖచ్చితంగా జనవరి ఆర్ ఫిబ్రవరిలో లాంచ్ చేస్తాము. మీ అందరిని పిలిచే లాంచ్ చేస్తాం.
నిఘా ఏంటి? ఎవడు తప్పు చేసి ఎప్పుడు పెట్టినా కేసే. అబ్సీన్ వీఆర్ గోయింగ్ టు టేక్ లీగల్ అడ్వైస్. ఎనీ పోస్ట్ మీద లీగల్ అడ్వైస్ కేసు పెట్టమంటే ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అది. సొల్యూషన్ మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తారు. బిఫోర్ దట్ నేను కూడా మాట్లాడతా కమిషన్. అవును తీసారట. ఇప్పుడు ఓపెనింగ్ టైం మాత్రమే. ఓకే, ఇంకా ఇంకేమైనా లెటర్ జాయిన్ ఫర్ లంచ్ అండి. తిరుపతి తాడేపల్లిలో మన సోషల్ మీడియాలో ఏంటి సోషల్ మీడియాలో వచ్చే తప్పులు మీరు